ఆ 2027 జనాభా లెక్కల కోసం ఇళ్ల గుమ్మాల దగ్గర వేసే ఆ చిన్న వృత్తం, దాని వెనుకున్న ఆ భారీ డేటాబేస్ రహస్యం గురించే కదా. కరెక్ట్. అదే మన ప్రధాన లక్ష్యం. అసలు చిన్న గుర్తు వెనుక ఉన్న ఆ ఖచ్చితమైన సమాచార వ్యవస్థను డీకోడ్ చేయడం. మామూలుగా ఇంటి బయట సుద్దతో రౌండ్ గీస్తే పిల్లల ఆట అనుకుంటాం కదా. నిజమే, ఎవరైనా ముందుగా అలానే అనుకుంటారు. కానీ ఈ సోర్సెస్ ప్రకారం చూస్తే అది జనాభా లెక్కల రికార్డులో ఆ ఇంటికి దక్కే ఒక ఎక్స్క్లూజివ్ ఎంట్రీ స్టాంప్ లాంటిది, లేదా ఒక ప్రత్యేకమైన విఐపి కోడ్ లాంటిది అని చెప్పొచ్చు. ఆ విఐపి కోడ్ ఎందుకంత ప్రత్యేకం అంటే, అది కేవలం ఒక గుర్తు కాదు, కోట్ల సంఖ్యలో ఉన్న ఇళ్లను ఒకే ప్లాట్ఫామ్ మీదకు తెచ్చే ఒక ఖచ్చితమైన జియో ట్యాగింగ్ వ్యవస్థ. వావ్, జియో ట్యాగింగ్. అవును, ఈ రూల్స్ బట్టి చూస్తే ఈ వృత్తం ఇంటి బయట అందరికీ స్పష్టంగా కనిపించేలా ఉండాలి. అంటే అందులోని వివరాలన్నీ బయట చెల్లాచెదురుగా కాకుండా ఖచ్చితంగా ఆ వృత్తం లోపలే ఒకే దగ్గర ఉండాలి. రైట్. ఈ డాక్యుమెంట్లలో ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ మనం డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తే, ఆ వృత్తం లోపల 12/045/007 అని ఒక వరుసలో రాస్తారు కదా. అవును, రాసి దాని కింద సెన్సస్ 2027 అని రాస్తారు. అదే, ఇక్కడ 12 అనేది ఇంటి సీరియల్ నంబర్ అని, అలాగే ఆ 045 అనేది భవనం సంఖ్య అని మనకు స్పష్టంగానే అర్థమవుతుంది. కానీ ఆ మూడో సంఖ్య దగ్గరే కదా మీ డౌట్. అవునండి, ఈ మూడవ సంఖ్య 007 అంటే హౌస్ లిస్టింగ్ బ్లాక్ అని ఉంది. ఇక్కడే లాజిక్ మిస్ అవుతున్నట్లుంది. అసలు ఒక ఇల్లు ఎక్కడుందో చెప్పడానికి ఈ బ్లాక్ నంబర్ ఎందుకంత కీలకం? మంచి ప్రశ్న. అసలు ఆ బ్లాక్ నంబర్ లేకపోతే మొత్తం సిస్టమ్ ఫెయిల్ అవుతుందండి. హౌస్ లిస్టింగ్ బ్లాక్ అంటే హెచ్ఎల్బి. ఇది ఒక గ్రామం లేదా పట్టణంలో దాదాపు 100 నుండి 150 ఇళ్లను కలిపి నిర్వహించే ఒక యూనిట్. ఓహో, అంటే ఒక ఏరియా లాగా అన్నమాట. కరెక్ట్. దీని వెనక ఉన్న మెకానిజం గమనిస్తే, దేశంలో ఏ మూలన ఉన్న ఇంటినైనా ముందుగా ఆ బ్లాక్ నంబర్, అదేనండి ఆ 007 ద్వారా ఐడెంటిఫై చేస్తారు. అర్థమైంది. ఆ తర్వాత ఆ బ్లాక్ లోని ఏ బిల్డింగ్ అనేది, అంటే ఆ 045 ద్వారా పసిగడతారు. ఫైనల్ గా ఆ బిల్డింగ్ లోని ఏ ఇల్లు అనేది 12 అనే నంబర్ ద్వారా దొరుకుతుంది. రైట్. అంటే ఈ 3 అంకెల ఫిల్టర్ ద్వారా జనాభా లెక్కల డేటాబేస్ లో ఏ ఇల్లు డూప్లికేట్ కాకుండా ఉంటుంది, అలాగే ఏది మిస్ కాకుండా ఖచ్చితంగా నమోదవుతుంది. అంతేనా? 100% అంతే. ప్రభుత్వ విధాన నిర్ణయాలు కానీ, వనరుల పంపిణీ కానీ ప్రతి ఇంటికి ఖచ్చితంగా చేరాలంటే ఈ స్థాయి ఖచ్చితత్వం చాలా అత్యవసరం. ఇక్కడే నాకు చిన్న సందేహం వస్తోంది. రూల్స్ ప్రకారం పర్మనెంట్ చాక్ లేదా పెయింట్ మార్కర్ మాత్రమే వాడాలి, పాత గుర్తుల మీద అస్సలు దిద్దకూడదు అని చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు కదా. అవును, నో ఓవర్ రైటింగ్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అదే, ఇటు ఈ కొత్త 3 టైర్ ఫార్మాట్ వాడుతున్నారు కదా, మరి గోడల మీద ఉన్న పాత గుర్తుల మీదే రాస్తే కొంచెం స్పేస్ ఆదా అవుతుంది కదా. మళ్ళీ కొత్తగా స్థలం వెతకడం ఎందుకు? చూడండి, ఇక్కడ స్పేస్ ఆదా చేయడం కంటే డేటా కొలిజన్ నివారించడం చాలా ముఖ్యం. అంటే డేటా క్లాష్ అవ్వకూడదు. ఓహో, డేటా కొలిజన్ అంటే అంటే గత జనాభా లెక్కలు లేదా పల్స్ పోలియో లాంటి పాత సర్వేల గుర్తులు గోడల మీద వేరే ఫార్మాట్ లో ఉండి ఉండొచ్చు కదా. అవును, నిజమే. పాత దాని మీదే కొత్తది రాస్తే ఫీల్డ్ వర్కర్లకు ఏది 2027 డేటా, ఏది పాత డేటా అనే కన్ఫ్యూజన్ వస్తుంది. దేశవ్యాప్తంగా ఒకే ఏకరూపత కొనసాగించాలంటే పాత డేటాతో ఎలాంటి ఓవర్లాప్ ఉండకూడదు. రైట్. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. ఆ అయోమయాన్ని నివారించడానికే ఎప్పటికీ చెరగకుండా ఉండే పర్మనెంట్ మార్కర్లను వాడి పక్కన కొత్తగా వేస్తున్నారన్నమాట. ఖచ్చితంగా.